బెండకాయ పులుసుని ఇంత సూపర్ టేస్టీగా కూడా చేయొచ్చా అంటే ఎస్, ఇలా చేయండి. ఒక 50 గ్రామ్స్ చింతపండు తీసుకుని కడిగేసి రసం తీసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, ఉల్లి ముక్కలు, కరివేపాకు, 50 గ్రామ్స్ టమాటో ముక్కలు, ఇక్కడ పసుపు, ఉప్పు, కారము, పోపు గింజలు, 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 కేజీ బెండకాయ ముక్కలు. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ పోసానండి. పోపు గింజలు వేసాను, ఉల్లి ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసాను. ఇవి కొద్దిగా 3 మినిట్స్ వరకు ఫ్రై చేయాలి. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టాను. 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. 3 మినిట్స్ ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇప్పుడు బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లి ముక్కలు బాగా ఫ్రై కావద్దు, ఎందుకంటే బెండకాయ ముక్కలతో పాటు అవి మళ్ళీ ఫ్రై అయిపోతాయి. ఇలా కలుపుతూనే ఫ్రై చేయాలి. ఒక 3 మినిట్స్ తర్వాత కొద్దిగా పసుపు వేయాలి. స్టవ్ ఫ్లేమ్ కొద్దిగా మీడియంలో పెట్టాను. ఇప్పుడు మెంతాకు వేయాలి. ఒక పిడికడంతా. పచ్చిది ఉంటే పచ్చిది వేసుకోవచ్చు, నేను ఎండింది వేసాను. కంపల్సరీ వేయాలి. ఒక 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. మీ టేస్ట్కి తగినంత మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఉల్లి ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి. బెండకాయ ముక్కలతో పాటు టమాటా ముక్కలు వేసేసి 1 నిమిషం అలా ఫ్రై చేసేసి దీన్ని వేరే కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేయాలి, ఎందుకంటే ఇది ఐరన్ది కదా. స్టవ్ వెలిగించి కడాయిని పెట్టేసేయాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, టేస్ట్కి తగినంత. చింతపండు పులుసు వేసేసి మరికొన్ని నీళ్ళు పోసేయాలి. మీకు చిక్కగా కావాలనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు వాటర్. ఇప్పుడు సాంబార్ పౌడర్ లేదా రసం పౌడరు ఒక 1/2 స్పూన్ వేయాలి కంపల్సరీ. చాలా మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ వస్తుంది దీంతో. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు దీన్ని సిమ్లో పెట్టేసి బాయిల్ చేయాలి. 10 మినిట్స్ తర్వాత లిడ్ తీసేస్తున్నాను. కొద్దిగా పచ్చికరివేపాకు వేయాలి. కర్రీలో కొంచెం బెల్లం వేయాలండి. ఇది పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ చింతపండు తీయగా ఉంటే కనుక బెల్లం వేసే పని లేదండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. పులుసు రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సూపర్ టేస్టీ బెండకాయ పులుసు రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.